హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ ప్రేమ జీవితంలో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాము. సో, మీకు కూడా అర్థం కావట్లేదు పరిస్థితులు, మీ పర్సన్ ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారని మీకు అర్థం కాకుండా ఉండొచ్చు. ఒకవేళ మీరు ఇది నో కాంటాక్ట్ అయినా, సెపరేషన్‌లో ఉన్న వాళ్ళైనా మీకు పరిస్థితి ఏంటి అనేది తెలియకపోవచ్చు. లేదు మీకు దగ్గరగా ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెడుతూ ఉండొచ్చు. సో, మీ మీ రిలేషన్‌లో అనేది ఏం జరుగుతుంది? మీ లవ్ లైఫ్‌లో ఏం జరుగుతుంది అనేదైతే చూద్దాం. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళ లవ్ లైఫ్‌లో ఏం జరుగుతుంది ప్రెజెంట్ అనేది తెలియచేయండి. చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ లవ్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ మీ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా చెప్పుకోండి. మీ పర్సన్ ఉంటే చెప్పుకోండి, లేకపోయినా పర్లేదు. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ అనేది తీసుకోండి. కరెక్ట్ రీడింగ్, కరెక్ట్ మెసేజ్ అనేది ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఎనర్జీస్ అనేది తీసుకొని కరెక్ట్ మెసేజ్ అనేది ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ వీళ్ళ లవ్ లైఫ్లో ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెసినేట్ అవుతుందో అది తీసుకోండి. ఏది మీకు ఏది సూట్ అవుతుందో అది అనేది తీసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ రెసినేట్ కాలేదు అనుకుంటే కూడా అది మీరు కాదన్నట్లు. ఓకేనా? మీకు రెసినేట్ అయిన వరకే తీసుకోండి. అంటే నాదొక రిక్వెస్ట్ అండి, తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. అండ్ ప్రతి ఒక్కరూ ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ లైక్ ఇచ్చి అండ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా మీ కామెంట్ అనేది తెలియచేయండి. వీళ్ళ లవ్ లైఫ్ లో ఏం జరుగుతుంది? చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ లవ్ లైఫ్ లో ఏం జరుగుతుంది ప్లీజ్ తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ లవ్ లైఫ్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ రాశులు వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి కనిపిస్తున్నారు. కర్కాటకం, వృచ్చికం, మీన రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. మిథునం, తుల, కుంభరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ 3 of Swords. అండ్ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఓకేనా? అన్ని రాశుల వాళ్ళు అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యారు. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 2, నెంబర్ 5, నెంబర్ 1, నెంబర్ 7, నెంబర్ 9, నెంబర్ 6, నెంబర్ 10, ఓకే. ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు. ఇక్కడ మీ పర్సన్ అన్ని విధాలుగా మీరు వెల్ సెటిల్డ్ అని గమనించారు. ఇక్కడ మీరు సింగిల్ గా ఉన్నా లేకపోతే
నలుగురిలో ఉన్నా కానీ మీరొక ఆహ్, ఒక ప్రాక్టికల్ వ్యక్తి అని గమనించారు. మీ మీ అందము కావచ్చు, లేకపోతే మీరు వేసుకున్న డ్రెస్ కావచ్చు, మీ వెనకాల ఉన్న గ్రోత్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మీ మీద ఒక ప్రేమ అనే ముసుగులో మీ లైఫ్‌లోకి రావడం అనేది జరిగింది వీళ్ళు. ఎందుకు అననంటే, ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, వాళ్ళు ఫైనాన్షియల్‌గా కూడా అంత స్టెబిలిటీ లేదన్నమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో, అది ఆ ప్రాబ్లమ్స్ తోటి కూడా ఇక్కడ మీ లైఫ్‌లోకి వీళ్ళు రావడం అనేది జరిగింది. సో, ఇలా జరిగి మీ మధ్య ఒక ప్రేమ అనే దీంతో మీకు కనెక్ట్ అవ్వడము, హ్యాపీగా ఉండాలి అనుకోవడము, ఇద్దరు గూడా మీరు మీ పర్సన్ గూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇద్దరి మధ్య ఉంది. మీరెంత ప్రేమ చూపిస్తున్నారో మీ పర్సన్ గూడా సేమ్ ఆ ప్రేమనైతే ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరిగిందన్నమాట. సో, అలా ఉండి సడెన్‌గా మీ నుండి మూవ్ ఆన్ అయిపోవడము, మీకు మీ రిలేషన్‌లో లాంగ్ డిస్టెన్స్ ఒక నో కాంటాక్ట్ సెపరేషన్ అనేది ఏర్పడడము అయితే జరిగిందన్నమాట. మీరింకా వాళ్ళ కోసం ఎదురు చూడడము. హ్మ్. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వాళ్ళ నీడ్స్ కోసమే మీ లైఫ్‌లోకి రావడం జరిగింది. అంటే ఫైనల్‌గా వాళ్ళకొస్తున్నది ఎంత వచ్చినా కానీ 4 విధాలుగా వీళ్ళకి ఖర్చవ్వడం అయితే జరిగేది. ఒక స్టెబిలిటీ అయితే లేదన్నమాట మీ పర్సన్‌లో. అండ్ చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు. సో, ఆ ప్రాబ్లమ్స్ వల్ల మీ లైఫ్‌లోకి రావడము, ఆహ్, ఇలా వచ్చి ప్రేమగా ఉండడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మిమ్మల్ని దూరం చేసుకోవడము, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడం గూడా జరుగుతుంది. సో, మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేయడం గూడా జరుగుతుంది. ఎందుకు అననంటే ఇక్కడ మీరు కూడా వెయిట్ చేసి ఇక మీ వల్ల కాక ఇక్కడ మీరు కూడా ఒక ప్రాక్టికల్‌గా అనేది మారారన్నమాట. ఎందుకు అనంటే మీ పర్సన్ మీ రిలేషన్‌లో ఒక కంఫర్ట్‌గా లేకపోవడం, దూరం పెట్టాలి అనుకోవడం. ఎందుకు దూరం పెట్టాలనుకున్నారు? ఇక్కడ ఈ వ్యక్తి హ్మ్. కొత్త కొత్త కనెక్షన్స్‌కి కనెక్ట్ అవ్వడం అన్నమాట. సో, అలా కనెక్ట్ అయ్యి మీ రిలేషన్ అనేది ఇక్కడ దూరం చేసుకోవడం అనేదైతే జరుగుతుంది. ఇంకా మీరు ఎంతసేపు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నా, మాట్లాడాలని ట్రై చేసినా, వాళ్ళ సైడ్ నుంచి ఒక స్టెప్ తీసుకొని, ఒక నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి రాకపోవడం అనేది జరిగింది. ఎందుకు అనంటే, ఈ వ్యక్తి మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉంటున్నారనమాట. మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు అననంటే, మీరు చాలా చాలా ఒక ఎలా అంటే ఇంకా మనసు చాలా గాయపరుచుకున్నారు. నిద్ర పట్టకపోవడము, మీరు 24/7 వాళ్ళ గురించే ఆలోచించడము, వాళ్ళ గురించే ఆలోచించడము, వాళ్ళ ప్రేమ కావాలి అని కోరుకోవడము. మీరు మీ చుట్టూ ఏమున్నా, ఎన్నున్నా గానీ మీ పర్సన్ కోసమే ఎదురు చూడడము. ఆ! ఇంకా వస్తే చాలు అన్నట్లు మీరు ఎదురు చూడడం అయితే జరిగింది. కానీ మీ పర్సన్ ఏంటి అంటే ఇక్కడ మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము. ఇక్కడ చాలా లాంగ్ డిస్టెన్స్ గూడా నాకు కనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య గ్యాప్ అనేది ఏర్పడడంతో ఇక్కడ మీరు ఎదురు చూసి ఇక్కడ మీరు ప్రాక్టికల్‌గా మారారు. అంటే ఎలా అంటే వీళ్ళు మీ పర్సన్ ఏంటి అననంటే మీకు టైం ఇవ్వకపోవడము, కావాలనే ఇగ్నోర్ చేయడము, దూరం పెట్టడం అయితే జరిగింది. ఎందుకు? ఇక్కడ మీ నుండి మీ ఇద్దరి మధ్య గూడా కొంతమంది ఇక్కడ మీరిచ్చిన వాళ్ళ పైన పెట్టిన ఏదైతే ఫైనాన్షియల్‌గా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు క్లియర్ చేశారు. చాలా వరకు. సో, అది కూడా వీళ్ళు మీకు టైమ్ ఇవ్వకపోవడంతో, వీళ్ళు మీకు సరిగ్గా మెసేజ్ చేయకపోవడంతో, అంటే మీతో మాట్లాడకపోవడం, మీతో కాంటాక్ట్ లేకపోవడం, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఫాస్ట్‌లో ఉన్నట్టు ప్రెజెంట్ కమ్యూనికేషన్ లేకపోవడంతో, ఇక్కడ మీరిచ్చిన డబ్బు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏదైతే మీరు వాళ్ళకి తీర్చారో, వాటి గురించి అడగడం అనేది జరిగింది. ఎందుకంటే మీరు కూడా ఇక్కడ స్ట్రాంగ్ అయ్యారు. నేనెందుకు పెట్టాలి? నా ఎఫర్ట్స్ నేనెందుకు పెట్టాలి? నాది నేను తీసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ మీరు అడుగుతున్నట్లు తెలుస్తుందిక్కడ. మీ పేషెన్స్ తోటి వీళ్ళు ఆడుకున్నారన్నమాట. అంటే మీ సహనాన్ని గూడా వీళ్ళు పరీక్షించారు. సో, అలా మీకు టైం ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అననంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళకి మీకంటే ఇంకా కొత్త వాళ్ళను పట్టారు. సో, ఆ కొత్త పరిచయాలనేది పెంచుకొని, న్యూ బిగినింగ్స్ అనేది పెంచుకొని, ఇక్కడ మిమ్మల్ని వెయిట్ చేపించినట్లు ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో, వాళ్ళు ఏంటి అంటే, ఎందుకు మిమ్మల్ని దూరం పెడుతున్నారు అనంటే, అది గూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు.
ఎందుకు వీళ్ళు ఇలా మారారు, ఎందుకు ఇలా మారిపోయారు అంటే మీరు ఇచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లే వీళ్ళు ఇలా ఉన్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అని అంటే ఇక్కడ 2 విధాలుగా కూడా కనిపిస్తుంది నాకు. ఎందుకు ఇక్కడ అదర్ రిలేషను, ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా అవ్వచ్చు. సో మీరడిగిన ఈ మీరు ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఎలా హెల్ప్ చేశారో, సో మీరు ఇన్వెస్ట్ చేసిన దాని గురించి కూడా మీరు అడిగిన దాని వల్ల కూడా ఇక్కడ మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు తెలుస్తుంది. సో ఇలానే మీ పర్సన్ ఇక్కడ ఇగ్నోర్ చేస్తున్నారు అనడానికి కారణము, సో ఇంకా వేరే అదర్ రిలేషన్ ఉంది కాబట్టి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకోగలుగుతున్నారు. లేకపోతే ఇది ఒక బ్రేకప్ అనేది ఉండదు కదా. సో అలా వీళ్ళు మీ రిలేషన్ కి ఒక ఏ విషయము చెప్పకుండా, అంటే మీరు మాట్లాడుతున్నా కానీ మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడము, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, మీ నెంబర్ బ్లాక్ చేయడము, ఇంకా వాళ్ళ నుండి ఏ సమాధానము లేదు. సో ఏంటి ఇవంతా కూడా అంటే, సో న్యూ పరిచయం, న్యూ బిగినింగ్ అంటే కొత్త వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది. సో అక్కడ వాళ్ళతో కలిసి హ్యాపీగా ఉండడము, ఇక్కడ మీకు ఏదైతే మీ పట్ల మీ మధ్య జరిగిన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఎదురు చూస్తున్న రిలేషన్ నిలబెట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు, తపన పడుతున్నారు. సో అలాంటి పర్సన్ ఏంటి అని అంటే ఇక్కడ మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కానీ స్లోగా ఉన్నారన్నమాట. అంటే చాలా స్లోగా, అంటే ఇంకా ఇతరత్ర కారణాలు చెప్పడం, అంటే నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు తెలుసు కదా అని చెప్పడము, లేకపోతే ఫైనాన్షియల్ గా నేను చాలా డౌన్ లో ఉన్నాను, నేను ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాను, ఆ బిజినెస్ లో నేను సక్సెస్ తెచ్చుకోవాలి, మీ ముందుకు రావాలి అంటే కూడా ఇలా చెప్పడం కూడా జరుగుతుంది. సో ఇలా చెప్తూ మీ రిలేషన్ ని అలా కొంచెం ఆప్షన్స్ లో పెట్టున్నారు తప్ప వాళ్ళ నుంచి పూర్తి మెసేజ్ అనేది మీకు దొరకట్లేదు, అందట్లేదు. ఇక్కడ మీరేంటి అని అంటే మీరు ఎదురు చూసి చూసి ఇక్కడ మీరు కూడా ఒక స్ట్రాంగ్ అయ్యారు, ఒక స్ట్రాంగ్ పర్సన్ గా మారారన్నమాట. ఇది మన వల్ల కాదు, వీళ్ళు మనల్ని మోసం చేశారు, మనల్ని కావాలని మన మన మనసుతో గేమ్ ఆడారు, వీళ్ళు మైండ్ గేమ్ అనేది ఆడారు అని ఇక్కడ మీరు కూడా ఇక్కడ స్ట్రాంగ్ అయినట్లు నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో వీళ్ళు ఏంటి అని అంటే వీళ్ళు ఎక్కడైనా మీ పర్సన్ వాళ్ళకి ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడ అనేది సెటిల్ అవుతారన్నమాట. అది మీరు తెలుసుకోలేక మీ పర్సన్ మీద చాలా ఇన్వెస్ట్ అనేది చేశారు, మీ ఎఫర్ట్స్ అనేది పెట్టారు. మిమ్మల్ని అవసరాలకి ఇక్కడ యూజ్ చేసుకోవడం అయితే మీ పర్సన్ ఒక ప్రేమ అనే ముసుగులో మిమ్మల్ని ఇక్కడ యూజ్ చేసుకున్నట్టు నాకు కనిపిస్తుంది. ఎందుకు అంటే నాకు ఇక్కడంతా మనీ మెటీరియలిస్టిక్ అనేది కనిపిస్తుంది. ఒక మెటీరియలిస్టిక్ గానే ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు తప్ప ఎమోషనల్ అనేది నాకు ఇక్కడ కనిపించట్లేదు. చూసారా, ఇక్కడ అన్ని విధాలుగా మీ వెనకాల గ్రోత్ అండ్ సక్సెస్ అనేది ఉందన్నమాట. సో అలా కూడా ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్ లోకి రావడము, మిమ్మల్ని ఏడిపించడము, మిమ్మల్ని బాధ పెట్టడము అయితే జరిగిందన్నమాట. అంటే ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు కూడా మీరు ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కసారి మీరు స్ట్రాంగ్ గా ఉన్నా కానీ ఇప్పుడు కూడా మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మళ్ళా కలుస్తామా కలవమా అనే ఆలోచనలో మీరున్నారు. మీరైతే రీయూనియన్ కావాలని మీరు కోరుకోవడం అయితే జరుగుతుంది. కానీ వాళ్ళకు కూడా ఉంది రావాలి అనేది అయితే. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉన్నారు. ఇది కలవాలి అనేది అయితే ఉంది, కానీ టైం చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు ఎలా ఉన్నారంటే మీరు చాలా ప్రాక్టికల్ గా వాళ్ళకి కనిపిస్తున్నారన్నమాట. అంటే అది వాళ్ళు మైండ్ కి తీసుకోలేకపోతున్నారు, ఒక పొసెసివ్ గా ఉన్నారన్నమాట మీ పట్ల. ఎందుకు అని అంటే మీరు ఇంకా వాళ్ళ అవసరం లేదా అన్నట్లు మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారు కాబట్టి అది కూడా మీ పర్సన్ భరించలేకపోతున్నారు. సో వాళ్ళు ఏదో వచ్చారు మీ లైఫ్ లోకి, వాళ్ళు మీకు ఒక లెసన్ అనేది నేర్పించి వెళ్ళారన్నమాట. ఎందుకు అని అంటే వీళ్ళు మీతో మైండ్ గేమ్ ఆడడము, అది మీరు భరించి ఓపిక లేక నిద్రాహారాలు మానారు. అండ్ ఎలా అంటే ఇంకా 24/7 ఇంకా మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఇంకా చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మీరు పట్టించుకోకుండా ఉండేంత స్థితికి అయితే మీరు అంత పెయిన్ అయితే అనుభవించారన్నమాట. సో ఆ పెయిన్ లోంచి
బయటపడలేక చాలా రోజులు ఇబ్బంది పడుతున్నారు. ప్రెజెంట్ ఇప్పటికి కూడా పడుతున్నారన్నమాట కొంతమంది. కానీ ఇక్కడ కొంతమంది ఏంటి అంటే చాలా స్ట్రాంగ్‌గా కనపడుతున్నారు. సో, ఇలా స్ట్రాంగ్‌గా ఉండడము, వీళ్ళు మీ లైఫ్‌లోకి రావడం అనేది ఇదొక ఇదొక కూడా ఒక కర్మ సిట్యుయేషన్. వాళ్ళు రావడము, మీతో ఒక గేమ్ అనేది ఆడడము, మళ్ళా వెళ్ళిపోవడము, మళ్ళా ఆన్ అండ్ ఆఫ్‌లో పెట్టడము, మళ్ళా రావడము అయితే కూడా జరుగుతుంది. ఇదంతా ఏంటి అనంటే, ఈ కర్మ అనేది పూర్తయ్యేంత వరకు ఇది ఇలానే జరుగుతూ ఉంటుందన్నమాట. రావడము, స్ట్రక్ పొజిషన్‌లో పెట్టడము, మళ్ళా మీరు ఎదురు చూడడము, మళ్ళా మీరు స్ట్రాంగ్ అవ్వడము అయితే జరుగుతుందన్నమాట. ఇదంతా ఏంటి అనంటే, వాళ్ళేదో వచ్చి మీకొక లెసన్ అనేది నేర్చుకుంటారన్నమాట. మీరైనా లెసన్ నేర్చుకుంటారు. లేదు వాళ్ళైనా ఒక లెసన్ అనేది నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే, ఆ విధంగా మీరు సొంతంగా ఎదగడానికి ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు చూపిన ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు ఒక అనుభవాలే ఒక పాఠాలుగా నేర్చుకుంటారనమాట. అలా నేర్చుకొని మీ సొంతంగా మీ సెల్ఫ్ కేర్ అనేది మీరు తీసుకోవడము, మీరు ఒక హ్యాపీగా ఉండడము, నాకు నేను హ్యాపీగా ఉండాలి, ఇంకా ఏది వద్దు అని మీరు ప్రాక్టికల్ గా మారే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అందుకని వీళ్ళు మీ లైఫ్ లోకి రావడము, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము, ఒక బ్రేకప్ అనేది చెయ్యడము, వాళ్ళు ఏదో వస్తారు, ఆ వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు అనే దానికంటే కూడా వీళ్ళు మీతోనే కాదు ఇంకా ఎవరితో అయినా కానీ ఇలానే చేసే సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇలా మీరు వాళ్ళ పట్ల ఒక లెసన్ నేర్చుకుంటారే తప్ప అందుకోసమే వీళ్ళు మీ లైఫ్ లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఒక కర్మ సిచ్యువేషన్ అన్నమాట. సో వాళ్ళు కూడా ఒక లెసన్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. మీరు కూడా ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది వాళ్ళు ఎవరో రావాలి, వాళ్ళు వచ్చాక లైఫ్ ఇలా మారాలి అనేది కూడా ఇక్కడ సూచిస్తుంది. అంత స్ట్రాంగ్ గా మీరు అవ్వడానికి కారణం కూడా మీరు ముందు ఒక కామన్ పీస్ఫుల్ గా ఒక పేషెన్స్ తోటి భరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెడుతున్న బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా సో వీళ్ళు ఆడిన మైండ్ గేమ్ కి మీరు చాలా ప్రాక్టికల్ గా మారిపోయారు. సో ఇదంతా కారణం కూడా మీరేదో నేర్చుకోవాలని యూనివర్సే మీకు ఇది మీ పర్సన్ మీ ముందుకు తెప్పించినట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది ఇవాళ రీడింగ్ అయితే. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం. ఎందుకంటే నాకు ఇక్కడ రీయూనియన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు రావడము, దూరం పెట్టడము, మళ్ళా రావడము, మళ్ళా వెళ్ళడము, మళ్ళా రావడము ఇలా చూపిస్తుంది నాకు. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు, ఒక టైం పీరియడ్ చూపించండి. ఇక్కడ 5 నెంబర్ అయితే చూపిస్తుంది. ఇంకొక నెంబర్ చూపించండి. ఇంకొక నెంబర్ 10 నెంబర్ అయితే చూపిస్తుంది. ఇక్కడ పట్టచ్చు కొంతమందికి 5 డేస్ అయినా, 5 వీక్స్ అయినా, 5 మంత్స్ అయినా, కొంతమందికి 10 డేస్ అయినా, 10 వీక్స్ అయినా, 10 మంత్స్ అయినా చూపిస్తుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. నేను మరో రీడింగ్తో మీ ముందు ఉంటాను. ఓకేనా? పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ అండి. ఓకేనా? బాయ్ అండి.